ఇక్కడ ఈ గుడ్డివాడు నజరేయుడైన యేసు అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, ఆయన ఒక బోధకుడు అని చెప్పి యేసయ్య గురించి విన్నాడు. విన్నప్పుడు అతనికి తెలిసింది ఇట్లా చేస్తున్నాడని విన్నప్పుడు అతని హృదయంలో కూడా ఒక ఆశ కలిగింది. ఆ నజరేయుడైన యేసు నన్ను కూడా స్వస్థపరుస్తాడేమో అని ఆశతో ఉన్నాడు. అతని ఆశను దేవుడు చూశాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు. ఈ గుడ్డివాడు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతానికి వచ్చాడు యేసయ్య. వచ్చి అటు గుండా వెళ్తున్నాడు. అప్పుడే ఆ గుడ్డివాడు భిక్షాటన చేసుకుంటా అక్కడికి వచ్చాడు. వస్తే ఏంటో మొత్తం కోలాహలంగా గందరగోళంగా ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగాడు, అయ్యా అయ్యా ఏందయ్యా మొత్తం గోలగోలగా కోలాహలంగా ఉంది, జనాలందరూ అటుబడి వెళ్తున్నట్టు వినిపిస్తుంది, ఏంటయ్యా? గుడ్డివాడే కానీ చెవులు బాగానే పనిచేస్తున్నాయి కదా, సౌండ్ వినిపిస్తుందిగా, ఒక్కసారి అందరూ హల్లెలూయా చెప్పండి. చెవులు బాగానే వినిపిస్తాయి కదా. ఆ సౌండ్లు విని పక్కనున్న వాళ్ళని అడిగాడు, ఏంటయ్యా మొత్తం గందరగోళంగా కోలాహలంగా అసలు జనాలందరూ గుంపులు గుంపులుగా వెళ్తున్నట్టు సౌండ్ వస్తుంది అంటే ఆ పక్కనున్న వాళ్ళు చెప్పారు, అదే నజరేయుడు అని యేసు అని ఆయన ఒక బోధకుడు, ఆయన రోగాలను స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆయన వచ్చాడులే, ఇటుగుండా వెళ్ళాడు, నీ ముందుగానే వెళ్ళాడుగా, నువ్వు చూడలేదా? ఏమంటే గుడ్డివాడు ఎట్ట చూస్తాడు, చూడలేదు కదా. కానీ పక్కనుండే వాళ్ళ మాటలు అట్లా ఉంటాయి అన్నమాట. నీ ముందుగానే వెళ్ళాడుగా, ఇప్పుడే నీ ముందుగానే వెళ్ళాడు, నువ్వు చూడలేదా అంటే ఆ గుడ్డివాడు, అవునా నజరేయుడని యేసు ఇప్పుడు నా ముందుగా వెళ్ళాడా? నా ముందు వెళ్ళింది ఆయనేనా? ఆయన వెంబడించడానికి నా ఈ ప్రజలందరూ వెళ్తుంది. అయ్యా అయ్యా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అయ్యా, అయ్యా అయ్యా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అయ్యా అంటే, రే గుడ్డోడా నువ్వు అంతమంది జనంలోకి వెళ్ళి ఏం చేస్తావు? గబక్కన ఎవరన్నా నెట్టారనుకో పడతావు, నీకేం కనిపించిద్ది? ఆయన దాటిపోయాడులే, ఇంక ఇప్పుడు ఎందుకులే అంటే ఆ గుడ్డివాడు మరలా పిలుస్తున్నాడు. ఆ పక్కనున్న జనం ఆయన గద్దించారంట, నువ్వు అరిస్తే ఏం వినిపించిద్ది? ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు నిన్ను అని అంటే ఆ గుడ్డివాడు మరి ఎక్కువగా బిగ్గరగా, దావీదు కుమారుడా దావీదు కుమారుడా అయ్యా నన్ను దాటిపోతావా? నీ గురించి విన్నాను దేవా నేను, నువ్వు స్వస్థపరుస్తావని, జీవితాలు బాగు చేస్తావని, నువ్వు బ్రతుకుల్లో వెలుగులు నింపుతావని నీ గురించి నేను విన్నా, నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నా. ఈరోజు నా దాకా వచ్చి నన్ను దాటిపోతావా అని పెద్దగా బిగ్గరగా కేకలు వేస్తుంటే ఆ పక్కనున్న వాళ్ళు అంటారంట, ఏ ఆపురా గుడ్డోడా, ఏంది నువ్వు వరిస్తే వినిపించిద్దా ఏంది ఆయనకి? అసలు ఎంతమంది జనం మధ్యలో ఉన్నారు? నువ్వే అన్నావుగా గోలగోలగా ఉంది, పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి, చాలా మంది ఉన్నారని. అంతమంది స్వరాల్లో నీ స్వరం వినిపించిద్దా ఆయనకి? ఆపు, నోరు మూసుకో, కూర్చోడా అని ఆ మనుషులు అక్కడ గద్దిచ్చాడంట. వాస్తవానికి ఆ గుడ్డివాడి పరిస్థితి ఎట్లా ఉండిద్దంటే అప్పుడు, సరే ఆయన దాటి వెళ్ళిపోయాడు, రేపటి నుంచి నేను ఇక్కడే ఉండాలి. ఈరోజు నేను వీళ్ళ మాట విని మౌనం అవ్వకపోతే రేపటి నుంచి నాకు డబ్బులు వేయరేమో, రేపటి నుంచి నాకు ఆహారం పెట్టరేమో అని ఆలోచించుకోవాలిగా వాస్తవానికి గుడ్డివాడు, అవునా కాదా? ఆయన దాటి వెళ్ళిపోయాడు, ప్రస్తుత పరిస్థితిని చూసుకోవాలి కదా. కానీ ఆ గుడ్డివాడు ఏం చేశాడు, వీళ్ళు మహా అయితే నాకు ఒక పూట ఆహారం పెడతారు, నాకు ఒక 2 నాణాలు డబ్బులు వేస్తారు, కానీ నేను ఎవరినైతే పిలుస్తున్నానో అని అట్లాంటోడు కాదు. వీళ్ళ గద్దెంపులు విని వీళ్ళు చెప్పిన మాటలు విని ఈరోజు నేను ఆగానంటే నా జీవితం అంతా నేను చీకట్లోనే గడిపేయాల్సి వచ్చింది. వీళ్ళదే ఉంది, ప్రశాంతంగా చూపు ఉంది, హాయిగా బ్రతుకుతున్నాడు. గుడ్డివాడిగా నేను పడ్డ కష్టాలన్నీ ఇన్నా, నడుస్తుంటే గుంటేదో తెలీదు, మెరకేదో తెలీదు, పడితే ఎన్నిసార్లు నా మొహం పగిలిపోయింది, ఎన్నిసార్లు నడుచుకుంటే వెళ్తుంటే పశువులు ఎదురొచ్చి పొడిచినాయి, ఎన్నిసార్లు అన్నం తిందామని చెప్పి ప్లేట్ దగ్గరకు తీసుకుంటే అందులో రాళ్ళు వచ్చి పంటి కింద పడి తినలేక పక్కన పడేశాను, ఎన్నిసార్లు గుడ్డోడా అని పిల్లలు నన్ను హేళన చేస్తుంటే నా గుండె ఎంత గాయం అయింది. నేను పడ్డ కష్టాలన్నీ ఏమంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు మీరు పని చేయగలుగుతారా? ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళగలుగుతారా? ఎన్నిసార్లు ఎన్ని గోడలు పొడుచుకుంటాయి మనకి, అవునా? ఒక గుడ్డివాడి జీవితం ఎంత దారుణం. అతను అదే అనుకున్నాడు ఆ రోజు, ఒక గుడ్డివాడిగా నేను ఎంత నరక యాతను అనుభవించానో వీళ్ళకేం తెలుసు. ఈరోజు వీళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు గద్దించారని, వీళ్ళు నన్ను ఆపారని నేను వీళ్ళ మాటలు పట్టించుకొని ఈరోజు నేను గనక ఆగిపోతే, నా హృదయంలో స్వస్థపరచబడాలి అనే ఆశను నేను చంపుకుంటే నా జీవితం అంతా నేను చీకట్లోనే బ్రతకాలి కదా. వీళ్ళు నన్ను ఉద్ధరించే వాళ్ళు కాదు, మహా అయితే ఒక పూట ఆహారం పెడతారులే కానీ నా జీవితాన్ని వెలుగులు నింపేవాళ్ళు కాదు. వీళ్ళ మాటలు విని ఆయనని పిలవటం నేను మానేశాను. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన నన్ను తాకాలి, ఆయన నన్ను స్వస్థపరచాలి, ఆయన నా జీవితాన్ని మార్చాలి అనే ఆశను నేను చంపుకుంటే, ఆలోచన నేను తీసివేసుకుంటే జీవితం అంతా చీకట్లోనే బ్రతకాలి కదా అనని మనుషుల మాటను లక్ష్య పెట్టగా బిగ్గరగా కేకలు వేశాడు.
ఆ కేక ఎక్కడో ఉన్న ఏసైకి కనిపించింది, ఏసైకి వినిపించింది. ఎంతమంది మనుషులు ఉన్నా సరే ఆ కేక వినిపించింది. ఎందుకంటే ఆయన మనుషుల హృదయాంతరంగాలను చూసి, ఆ హృదయంలో ఉన్న ఆశను చూసి కార్యం చేసేవాడు. చాలా పెద్ద సౌండ్ వస్తుంటే ఆ సౌండ్లు మన కేక ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆపిద్దా? ఎందరో మంది ఒకే సమయంలో కొన్ని వేల మంది ప్రార్థన చేస్తున్నా సరే నీ కేక ఆయన దగ్గరికి వెళ్ళిద్ది, నీ కన్నీరు ఆయన దగ్గరికి వెళ్ళిద్ది. నువ్వు ఈరోజు దేనికోసం కన్నీరు గారుస్తా ప్రార్థన చేస్తున్నావు, ఆ కన్నీరు ఆయన దగ్గరికి వెళ్ళిద్ది. కొన్ని వేల మంది ఉండని, లక్షల మంది ఉండని. ఆ రోజు కూడా అదే జరిగింది. చాలామంది సమూహం ఉన్నా సరే ఈ గుడ్డివాడు మనుషుల మాటలను పట్టించుకోకుండా పిలిచాడే, ఆ కేక వినిపించింది. వాస్తవానికి మీరు ఆలోచించండి, ఫస్ట్ దావీదు కుమారుడా అని పిలిచినప్పుడే యేసయ్య ఆగచ్చుగా, ఆగి తిరిగి రావచ్చుగా. కానీ ఒక్క నిమిషం యేసయ్య చూశాడు. ఈ మనుషులు గద్దించినప్పుడు అతను ఆగుతాడా? ఈ మనుషులు నువ్వు ఆగు అని చెప్పి అతను ఆపేసినప్పుడు అతని హృదయంలోని ఆశను చంపుకుంటాడా? బాగుపడాలి అనే ఆశను చంపుకుంటాడా? లేకపోతే మనుషుల మాటలను పట్టించుకోకుండా సహాయం చేయగలిగిన నా దగ్గరకు పరిగెత్తుతాడా అని చెప్పి ఒక్క నిమిషం యేసయ్య అతని వైపు చూశాడు. ఎప్పుడైతే అతను మనుషుల మాటలను లక్ష్య పెట్టకుండా మరి బిగ్గరగా కేకలు వేశాడో అప్పుడు వచ్చాడు యేసయ్య. నా దగ్గరకు తీసుకురండి, ఆ గుడ్డోని నా దగ్గరికి తీసుకురండి అంటే అప్పుడు దాకా గద్దించిన మనుషులు అన్న చెప్తాడు, ఒక్కోసారి భలే చెప్తాడు. అప్పుడు దాకా అంట ఒరే గుడ్డోడా, ఒరే గుడ్డోడా అన్నాడంట. అయ్యా నిన్ను యేసయ్య పిలుస్తున్నాడయ్యా. అప్పుడు దాకా అరే ఒరే అన్నోడు, గుడ్డోడా అన్నోళ్ళు అయ్యా నిన్ను యేసయ్య పిలుస్తున్నాడు రా అని చెప్పి గద్దించి పక్కకు దోసిన వాళ్ళు ఎత్తుకొని తీసుకెళ్లారంట. అవునా? అప్పుడు దాకా ఎట్లా చూసిన వాళ్ళు అట్లా చూసిన వాళ్ళు యేసయ్య దగ్గరికి ఎత్తుకొని తీసుకెళ్ళాడు. యేసయ్య పిలిస్తే అట్లా ఉంటుంది, యేసయ్య కార్యం మొదలు పెడితే అట్లా ఉంటుంది. అప్పుడు దాకా నిన్ను తృణీకరించిన వాళ్ళు భుజాల మీద ఎత్తుకొని మోస్తారు. అప్పటిదాకా అరే తురే అన్నోళ్ళు అయ్యగారు ఏమమ్మా, అప్పటిదాకా ఏంది ఇట్రావే అన్నవాళ్ళు అమ్మా అక్క మారతాయి, పిలుపులు మారతాయి, జీవితం మారిద్ది, భవిష్యత్తే మారిపోయిద్ది. అయితే ఒక్కటే, మనుషుల మాటలను పట్టించుకోకూడదు. మనుషులు నిరుత్సాహపరిచారని, నీరసపరిచారని, తృణీకరించారని, గద్దించారని ఆగిపోయావో, నీ గుండెల్లో ఉన్న ఆశను నువ్వు చంపుకున్నావో కథం, దేవుడు ఏం చేయలేడు. ఆ రోజు వాళ్ళ మాటలు విని ఆ గుడ్డివాడు పిలవటం ఆపేస్తుంటే యేసయ్య దాటి వెళ్ళిపోయి ఇంకా కొంతమందికి స్వస్థతలు జరిగించుకొని, ఇంకా కొంతమంది జీవితాల్లో ఆశ్చర్యాలు అద్భుతాలు చేసుకొని ముందుకి వెళ్ళిపోయేవాడు. కానీ అతను మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా కేక వేశాడు కాబట్టే స్వస్థత పొందుకున్నాడు. దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. సమయం పరిగెడుతుందండి. దావీదు జీవితంలో కూడా ఇదే జరిగింది. గొల్యాతుని హతమార్చడానికి, గొల్యాతు మీద యుద్ధం చేయడానికి దావీదు వెళ్ళాలనుకున్నప్పుడు చుట్టూ ఉన్న మనుషుల మాటలు ఎట్లా ఉన్నాయో మనకు తెలుసు. చాలాసార్లు మనం విన్నాం. అన్నలు అయితే అరే నీకు పొగర్రే, నీకు మామూలు పొగరు కాదు, గొర్రెల మందల్ని ఏం చేసావు అసలు నువ్వు, నీకు నాన్న అప్పచెప్పిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది, నువ్వేమైనా సైనికుడు అనుకుంటున్నావా, నువ్వేమైనా యుద్ధ వీరుడు అనుకుంటున్నావా, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి, నువ్వు గొర్రెలు కాపరి గొర్రెలు కాసుకోరా, నీకెందుకు యుద్ధాలు ఇవన్నీ అని ఎన్ని మాటలు అన్నారో. అవునా? అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా దావీదుని సరే కానీ నువ్వు ప్రయత్నిస్తున్నాను అంటున్నావుగా, ప్రయత్నించు, ఏమో నీ దేవుడు నీకు సహాయం చేస్తాడేమో, ఎల్లు అన్నోళ్ళు లేరు. అవునా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉంటే అంతమంది దావీదుని నిరుత్సాహపరిచి, నీరుగార్చి, కిందకి దిగజార్చి, నువ్వు చెయ్యలేవు, నువ్వు గెలవలేవు, నువ్వేం సాధించలేవు, నీ వల్ల కాదు, నువ్వు బాలుడవి, నీకు చేత కాదు, నీకు సామర్థ్యం లేదు అని నీరుగార్చి నిరుత్సాహపరిచిన వాళ్ళే దావీదు చుట్టూ ఉన్నారు. ఆఖరికి రాజు దగ్గరికి వెళ్తే రాజైనా కొద్దిగా ఉన్న ప్రోత్సాహపరుస్తా అంటే రాజు కూడా నువ్వు బాలుడవే, నువ్వు ఎట్లా చేయగలుగుతావు, ఏందంట నువ్వు బాలుడవి, నీకు సామర్థ్యం సరిపోదు, నువ్వు గెలవలేవు, నువ్వు సాధించలేవు, నువ్వు చెయ్యలేవు అనని నిరుత్సాహపరిచారు. అయితే దావీదు లేదు, నేనైనా నా దేవుని పక్షంగా నేను నిలబడాలి, నేనైనా ఆ గొల్యాతు నేను హతమార్చాలి, నేనైనా నా దేవుని పక్షంగా నిలబడాలి అనే ఒక చిన్న ఆశ దావీదులో ఉండబట్టి మనుషుల మాటలేవి దావీదు చెవులో పోలా, ఏడదాకా వచ్చినాయి కానీ ఇట్లా వెళ్ళిపోయినాయి అనమాట.
రానిలా, చెవులోనికి రానిలా, అవి హృదయంలోనికి రానిలా. ఒకవేళ ఆయన నేరుగా హృదయంలోనికి వెళ్ళుంటే బాణాలు దిగినట్టు దిగి ఆ ఆశను చంపేసేయి. గొల్యాతును హతమార్చాలి, దేవుడు పక్షంగా నిలబడాలి అనే ఆశని చంపేసేయి. కానీ రానిలా దావీదు. మనుషుల మాటలను రానిలా, తన అన్నల గద్దింపులను రానిలేదు. మనుషులు చెప్పిన ఆ నిరుత్సాహపు నీరసపు మాటల్ని హృదయంలోనికి రానిలేదు. కాబట్టే ఈరోజు దావీదు గురించి మనం చదువుకుంటున్నాం. ఆహా దావీదు, ఓహో దావీదు అంటున్నాం. మనం అంటున్నాం, అప్పుడు వాళ్ళు కూడా అన్నారు, సౌలు చంపేదా 1000 కొలది, దావీదు చంపేరా 10,000 కొలదని. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈరోజు మనము అనుకుంటున్నాం. కారణం ఏంటి అంటే మనుషుల మాటలు పట్టించుకోవాలా, మనుషులు నిరుత్సాహపరిచారని వాళ్ళ మాటలు తీసుకొని నిరుత్సాహపడిపోవాలా. అవునా? ఈరోజు నువ్వు నేనైనా అంతే. నువ్వు ఏదో సాధించాలి అని అనుకొని ఏదో చెయ్యాలి, అది భౌతికంగా కావచ్చు, దేవుని పరంగా కావచ్చు, ఏదో సాధించాలని అడుగులు ముందుకేస్తున్నప్పుడు మనుషులు నిన్ను నీరుగారుస్తారు, మనుషులు నిన్ను నిరుత్సాహపరుస్తారు. కానీ ఆ మాటలు నువ్వు తీసుకోకూడదు. నువ్వు ఒక ప్రార్థనా పరురాలుగా మారాలి. నేను గంటలు గంటలు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మవశురాలను అవ్వాలి, ఆత్మవశురాలను అయ్యి భాషలతో ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉండుండొచ్చు. సపోజ్ నీ పక్కన ఉన్న వాళ్ళతో ఎవరితో అది పంచుకున్నావు అనుకో, అమ్మా అమ్మా నువ్వు ఇప్పుడే చర్చికి వస్తున్నావు, నీకు సరిగ్గా ప్రార్థన చేయటమే రాదు, నువ్వు భాషలతో ప్రార్థన చేస్తావా, నువ్వు గంటల తరబడి ప్రార్థన చేస్తావా, నువ్వు ఆత్మవశురాలువై ప్రార్థన చేస్తావా అని అనేవాళ్ళు ఖచ్చితంగా మనకు దోహదపడతాడు. ఈ కోణంలో అనకపోయినా ఆత్మవశంలో ప్రార్థన చేస్తావా, సరే సరే కానీ అన్నప్పుడు చిన్నపాటి నిరుత్సాహం మనకు వచ్చింది కదా. ఏంటిది అంత ఈజీ కాదా, కష్టమా, నేను చేయలేనా, నా వల్ల కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. లేదు, దేవుని పరిచర్యలో ముందుకెళ్ళాలి, పరిచర్య చేసుకుంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా నేను సువార్త ప్రకటించాలి, దేవుని పరిచర్య చేయాలి అనే ఆశ నీలో ఉంది. ఆ ఆశ నీలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు నీ సహతోటి పరిచారకులే, నువ్వు వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళ నుంచి కొంతమంది నుంచి వచ్చే మాట ఏందో తెలుసా, నువ్వు సరిగ్గా చర్చికి వస్తున్నావు, అసలు ఒక వారం వస్తే ఒక వారం రావు, సరే చర్చికి వస్తున్నావు, గురువారాలు వస్తున్నావా, ఆదివారం వస్తున్నావు, గురువారం వస్తున్నావా, లేదు, ఉమెన్స్ మీట్కి వస్తున్నావా, లేదు, నువ్వు సరిగ్గా చర్చికే రావు, సరే చర్చికి వస్తున్నావు, మేము ఆ ఊరు గృహ దర్శనాలకు వెళ్తున్నాం, సువార్త ప్రకటనకి వెళ్తున్నాం, కనీసం మాకు తోటి సహకారులు కానీ వస్తున్నావా, నువ్వు రావట్లేదు. ఒకవేళ వచ్చినా ఒక వారం వస్తే ఒక వారం రావట్లేదు. నువ్వు ఇప్పుడు చేసే సవ్యంగా చేయకుండా చాలా కోటలు కడుతున్నావే, చాలా మేడలు కడుతున్నావే, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనని. మందిరం మొదలుపెట్టిన కానించి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక పరిచర్యలోనే స్టక్ అయిపోయి ఉన్నావు. ఆ పొయ్యిల కాడో, ఆ అంట్లు కాడో, ఆ వాష్రూమ్స్ కడిగే కాడో ఆ పరిచర్యలోనే ఆగిపోయావు. నీకంటూ పరిచర్యలో ఒక ఎదుగు బొదుగు లేదు. ఇంకా నువ్వంట సువార్త ప్రకటిస్తావంట, సేవకురాలు అవుతావంట, దేవుని పరిచర్యలో విస్తారంగా వాడబడతావంట. ఇయే కదా మనుషుల మాటలు. అదే భౌతికంగానే తీసుకుందాం, కొన్ని సాధించాలి, ఏదో వాస్తవానికి మన జ్ఞానానికి ఎక్కువైందే, కానీ ఆశపడడం తప్పు కాదు కదా అని చెప్పి ఏదో కొన్ని కలలుగా అన్నాం అనుకోండి, ఏదో కొన్ని ఆశలు మన హృదయంలో చిగురించేటట్టు చేసుకున్నాం అనుకోండి. మనుషుల మాటలు ఎట్లా ఉంటాయి అంటే, నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీ ఆలోచనలు ఎట్లున్నాయో తెలుసా, నీ తాహతకు మించి నీ ఆలోచనలు ఉన్నాయి, నీ జ్ఞానానికి మించి నీ ఆలోచనలు ఉన్నాయి, నీ సామర్థ్యానికి మించి నీ ఆలోచనలు ఉన్నాయి అని చెప్పి మనుషులు ఎప్పుడూ మనల్ని నీరు గార్చే పనిలోనే ఉంటారు. ఈ గుడ్డివాడిని నీరు గార్చినట్టు, ఆ దావీదుని నీరు గార్చినట్లు మన చుట్టూ ఉన్న మనుషుల మాటలు కూడా మనల్ని ఎప్పుడు నీరు గార్చేటట్టే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న మనుషుల్లో 90% మనల్ని నిరుత్సాహపరిచి మనం సాధించాలనుకున్నది సాధించకుండా చేసే వాళ్ళే ఉంటారు. ఇంక ఎవరో ఆ 10% దేవుని ఆత్మ పొందుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళు, లేదు నువ్వు చేయగలుగుతావు, ప్రయత్నించు, పడిపోయావేమో ప్రయత్నించు, మరలా ఒక్కసారి ప్రయత్నించు, ఏమో దేవుడు నీకు సహాయం చేస్తాడేమో, మరలా నువ్వు నిలబడతావేమో అని చెప్పి మనల్ని ప్రోత్సహించి పురికొల్పే వాళ్ళు ఒక 10% మాత్రమే ఉంటారు. అయితే ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఆ 90% మనుషుల మాటలు తీసుకొని నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి నా వల్ల కాదు, నా చేత కాదు అని చెప్పి ఆ హృదయంలో ఉన్న ఆశల్ని పొడిచి చంపుతారనమాట. ఏదో కొంచెం అది మరలా ఏదో దేవుడు కొంచెం మాట్లాడి దైవజనుడి ద్వారానో వాక్యం ద్వారానో దేవుడు మాట్లాడి మరలా లేదు నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను నిలబెడతాను, నేను నీకు కృప చూపిస్తానని దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఆశ కొంచెం చిగురించింది అనుకోండి, మరలా మనుషుల మాటలు మనం తీసుకొని మళ్ళీ దాన్ని పొడి చేస్తాం అనమాట. లేదు
చచ్చిపో, నీ వల్ల కాదు, చచ్చిపో చచ్చిపో అని చెప్పి దాన్ని పొడి చేస్తూ ఉంటాం అనమాట. ఎట్లాగా? ఎవరి మాటలను తీసుకుంటే మనుషుల మాటలను తీసుకొని, మనుషులు గద్దించిన గద్దింపులను తీసుకొని, మనుషులు మాట్లాడిన నిరుత్సాహపు మాటలను తీసుకొని దాన్ని పొడిచి పొడిచి చంపేసి ఏమీ సాధించకుండా అట్లాగా ఉండిపోతామంట. అయితే ఈరోజు దేవుడు అంటున్నమాట, మనుషుల మాటల్ని నువ్వు లక్ష్య పెట్టద్దు. వాళ్ళు నిన్ను ఎంత నిరుత్సాహపరిచినా నువ్వు సాధించలేవు, నువ్వు నిలబడలేవు, నువ్వు గెలవలేవు, జీవితంలో నువ్వంతా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళలేవు, నువ్వు ఏమీ చేయలేవు, నీ పరిచర్యలో నీకు ఎదుగు పొదుగు ఉండదు, నువ్వు దేవుని పని చేయలేవు, నువ్వు ఆత్మీయంగా నిలబడలేవు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగవు, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు, నీకంత సీన్ లేదు అని మనుషులు అన్నా సరే వాటిని వేటిని లక్ష్య పెట్టకు. నీ హృదయంలో ఉన్న ఆశను చావనివ్వద్దు. ఆ ఆశ నీలో ఉంటే, ఆ ఆశ నీలో బ్రతికి ఉంటే, నువ్వు ప్రార్థిస్తే ఒకానొక సమయానికి సంవత్సరాలు గడిచినా సరే దేవుని సమయం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు స్వస్థపరచబడతాయి, నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే ప్రాంతాలు మారిపోతాయి, నువ్వు అనుకున్న మెట్టుకి నువ్వు పరిచర్యలో ఎదగగలుగుతావు, నువ్వు అనుకున్న మెట్టుకి ఆత్మీయ స్థితిలో ఎదగగలుగుతావు, నువ్వు అనుకున్న మెట్టుకి నీ జీవితంలో నువ్వు ఎదగగలుగుతావు.